Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక పక్క నుంచి ఓటీటీలు, వెబ్ సిరీస్లు, ఓటీటీ ఫిల్మ్స్ జరుగుతున్నాయి. ఒకందుకు ఏవైతే చిన్న సినిమాలు ఉన్నాయో రిలీజ్ చేసుకోవడానికి ఒక ఆధారం దొరుకుతుంది. ఓకే, నా సినిమా పలానా ఓటీటీలో అన్నా నేను చూడగలుగుతున్నాను, థియేటర్లో నేను వేసినా వేయకపోయినా, లైక్ అదొక ఆధారం ఉంది. థియేటర్స్లో ఆడినా ఆడకపోయినా నేను ఓకే, నా సినిమా నేను చూపించుకోగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం ఓటీటీల వల్ల ఇక్కడ రన్ టైం కూడా తగ్గుతుంది అనే వాదన ఉంది. వాట్ యు సే, లైక్ ఇండస్ట్రీ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సినిమా ఎప్పుడు ఏమీ మారలేదండి. సినిమా చుట్టూ ఉన్న పరిస్థితులు మారినాయి అంటున్నా. సినిమాలో మేకింగ్లో క్వాలిటీ ఏదైనా కొంచెం అటు ఇటు అయిందంటే అది చెప్పొచ్చు. అంటే కొత్త విధానంలో సినిమాలు మనం ఈ కరోనాలో మనం అందరం ఇళ్లలో ఉండి రకరకాల సినిమాలు చూస్తున్నాం. మనకు అర్థం కాకపోయినా ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆన్ చేసుకున్నాడు. మలయాళం, అదేంటిది, కన్నడ, అన్ని భాషల సినిమాలు చూసినప్పుడు ప్రేక్షకుడి మైండ్ సెట్ ఉంటుంది కదా, అది చాలా మెచ్యూర్ అయిపోయింది. మనం ఇంకా అదే మోస కథల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్లు అవుతాయి. కొత్త కథలు తీసుకున్న ప్రతి సూపర్ హిట్ లేని. ఎందుకని అంటే అక్కడ ఆ సినిమాలు అన్నాడు, చూస్తున్నాడు. ఇంకా మన వాళ్ళు ఏంటరా ఎలాగైతే ఎత్తున్నారు, ఏదైనా చేస్తే బాగున్నాడు, చేయట్లేదని కాదు. తెలుగు నుంచి కూడా చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి. ఆ కథల్లో వాటిల్లో కొన్ని పాత్రలు కలయిక, ఆ సినిమాలు ఎమోషన్స్, బాండింగ్స్ ఇవన్నీ చూపించే సినిమాలు సూపర్ హిట్ లేని. ఒక సీతం వాకిట్లు, సిరిమల్ చెట్లు కానీ లాంటి సినిమాలు కానీ, కొన్ని యాక్షన్ సినిమాలు వచ్చినాయి. ప్రభాస్ గారి సినిమా మొన్న వచ్చిన సినిమా కానీ, చిరంజీవి గారి సినిమా వాల్తేరు వేరే లాంటి సినిమా, కమర్షియల్ సినిమాలు కానీ ఇవన్నీ హిట్ అవుతున్నాయి. పరిస్థితులు మారినాయి అంట. మీరు అన్నట్టు ఓటీటీ వచ్చింది. ఓకే, ఓటీటీకి చిన్న సినిమాలు బయట ఒక వారం రోజుల తర్వాత ఓటీటీకి వస్తుంది. ఎక్కువ రోజులు ఆ సినిమా అందులో ఉంటుంది. ఓటీటీలు చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. ఎందుకని? అక్కడ నువ్వు సినిమాని వెళ్ళి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డబ్బులు పెట్టి కొనుక్కొని చూడాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఫ్యామిలీ అంతా చూస్తున్నారు. అందుకే థియేటర్లో ఉన్న సినిమా కంటే ఓటీటీలో పెద్ద హిట్లు అవుతున్నాయి. ఓటీటీకి రివ్యూస్ ఇస్తున్నారు, ఓటీటీలో వ్యూవర్స్ పెరిగారు, లక్షల్లో జనం చూస్తున్నారు సినిమాలు. అక్కడ బాగుంది అంటున్నారు. అదేంట్రా థియేటర్లో పెద్ద లేదన్నారు. అదే థియేటరే సినిమా కాదు, అంత విస్తృతమైంది కదా. సో డెఫినెట్గా ఓటీటీ అనే ప్లాట్ఫాము, సినిమా థియేటర్ అనేది, థియేటర్లో కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న మల్టీప్లెక్స్లు వచ్చినాయి, చిన్న థియేటర్స్ వచ్చినాయి. ఇన్ ఫ్యూచర్ మొబైల్ థియేటర్స్ వస్తాయి. రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్లో చాలా రకరకాల థియేటర్స్ చూడబోతున్నాం. రీసెంట్గానే నేను ఎక్కడో ఖమ్మం కాదు, మన ఆంధ్రప్రదేశ్లో చీరాల దగ్గర ఎక్కడో బెలూన్ థియేటర్ అని ఒక థియేటర్ పెట్టారు. ఒక 100 మంది కూర్చుని సినిమా, అది ఇన్స్టెంట్గా బెలూన్ లాగా తయారవుతుంది. థియేటర్ సినిమా వేసుకుని చూడొచ్చు, సినిమా హాల్ లాగా. అలాగా మొబైల్ థియేటర్స్ రాబోతున్నాయి. ఒక 60-70 మంది కూర్చుని ఒక వ్యాన్ వెళ్తుంది. అమెరికాలో కూడా ఉంది అలాంటి సెటప్. అక్కడికి వెళ్తే అలాంటిది వస్తే ఆ ఏసీలో కూర్చుని అటు సినిమా చూసి వచ్చేస్తాడు. అంటే సినిమా విస్తృతమైంది మార్కెట్లో. ట్రెండ్తో పాటు మనం వెళ్ళాలి, తప్పదండి. సో అలా ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ ఆల్వేస్ చిన్న సినిమాలకనే కాదు, ఏ సినిమాకైనా ఇంట్లోంచి వెళ్ళని వాళ్ళు కూడా ఇవాళ 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా నచ్చిన సినిమా 2 సార్లు పెట్టుకుని చూసుకునే వెసులుబాటు లాంటిది కల్పించింది ఓటీటీ ప్లాట్ఫామ్. సో సినిమా అనేది ఎప్పుడు ఏమీ అవ్వలేదండి. క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్, సినిమా కొత్తగా సినిమాని చూపించాలనే ప్రయత్నాల్లో ఏవైనా 1-2 లోటుపాట్లు ఉండొచ్చేమో, కానీ సినిమా ఈజ్ ఆల్వేస్, అది ఎప్పటికీ కాదు. మళ్ళీ మీ జనరేషన్, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా సినిమాగానే చూస్తారు. ఓకే, అండ్ ఓటీటీస్ వచ్చిన తర్వాత వర్క్ ఎక్కువ జరుగుతుంది అనే, మరి వెబ్ సిరీస్లు వచ్చినాయి కదా, దాంతోపాటు ఎంత బాగా ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మేము చేసాం యక్షిణి అని, చాలా పెద్ద హిట్ అది. నేను అందులో హీరో బావ క్యారెక్టర్ చేస్తున్నా. ఎంత బాగా తీశారు, అన్ని హిట్స్ అవుతున్నాయి. మా అందరికీ పని దొరుకుతుంది. ఆల్ ద టెక్నీషియన్స్ లైక్ కెమెరామెన్స్ కానీ వీళ్ళందరికీ ఒక వర్క్ ఉంటుంది కదా. 1 hour ఫిలిమ్స్ వస్తున్నాయి త్వరలో, చిన్న షార్ట్ ఫిలిమ్స్ లాగా. సినిమా మేకింగ్ కథ అంత చెప్తే సరిపోతుంది కదండి. ఇదివరకులాగా కమర్షియల్ 6 పాటలు 8 ఫైట్లు ఈ ఫార్మాట్ మారిందండి. అది బికాస్ ఆఫ్ కరోనా టైంలో మన వాళ్ళు మైండ్ అందరూ చూసి రకరకాల సినిమాలు చూసి ఆ సినిమాల్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. మన సినిమాలు, మన తెలుగు సినిమా కూడా అలా కావాలి కదా అని. అంతే కదండి. ఇప్పుడు అన్నీ అలా అవటం వల్లే ఇప్పటికీ మన సినిమాలు, నేను థియేటర్లోనే సినిమా అని కదండి, ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా మేలే చేసింది. ఓ రకంగా అందరికీ సినిమాలు వస్తున్నాయి. చాలామంది చిన్న సినిమాని కూడా మార్కెట్లో అక్కడ ఒక వారం రోజులు బాగుందనుకోండి, 15 రోజులు ఆడుతుంది. ఈ రోజుల్లో మీకు 100 రోజుల సినిమాలు, 50 రోజుల సినిమాలు లేవు, కష్టం అంతే. ఓకే.
అండ్ మీరు ఒక మంచి రైటర్ అండ్ డైరెక్షన్ చేసిన అనుభవం ఉంది. డైరెక్షన్ అంటే అదే మనకు షోస్ చేశా షోస్ చేశారు. అండ్ వై నాట్ ఫిల్మ్స్? ఎప్పుడైనా ట్రై చేశారా ఫిల్మ్స్కి? ఎందుకు డైరెక్ట్ చేయొద్దు? రైటర్గా అడిగి ఉన్నారండి. డైరెక్షన్ ఎప్పుడు నేను అట్లా వెళ్ళలేదు, కానీ అది చాలా 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 గురుతల బాధ్యత అంటారు దాన్ని, డైరెక్షన్ చేయటం. బట్ స్క్రిప్ట్ సైజు నన్ను 2-3 సినిమాలకు రాయమని డైలాగ్ వెర్షన్ అదంతా అడిగి ఉన్నారు. అది ఇంట్రెస్టే, ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ చేస్తానేమో. డైరెక్షన్ చేస్తారా, రైటింగ్ చేస్తారా? రైటింగ్ చేస్తారా? హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండి? హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? అందరు ఇష్టమే, ఒకరిది ఇలా వెరీ కామన్గా ఉంటుంది కానీ అందరు ఇష్టం. అంటే ఒకరి స్క్రీన్ ప్లేనో ఒకరిది రైటింగ్ ఏదో నచ్చుతుంది కదా, పర్టికులర్ ఆస్పెక్ట్ ఒకరి నుంచి. నాకు బేసిక్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇష్టం. Okay. మనం బయట 190 కష్టాలతో బయట తిరుగుతున్నాం. మనం ఆ థియేటర్లోకి వెళ్ళిన కాసేపు నవ్వుకుని, మనం పెట్టిన డబ్బులకి ఫ్యామిలీతో నవ్వుకుని సరదాగా వచ్చాం. అలాంటి ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం. లైక్ జంధ్యాల గారి సినిమాలు, అప్పట్లో వచ్చిన ఈవీవి సినిమా, ఇప్పుడు మా ఫ్రెండ్ అనిల్ రావుపూడి సినిమాలు, శ్రీను వైట్ల గారు నాకు సినిమాకి ఎంట్రీ ఇప్పించిన రెడీ సినిమాలో నాకు వేషం ఇచ్చిన శ్రీను వైట్ల గారి సినిమాలు చాలా ఇష్టం. నాకు 4 సార్లు పెట్టి చూసారు. టైమింగ్స్ ఉంటాయి చూడండి, ఆర్టిస్టుల మధ్యన వెరీ న్యాచురల్గా ఉంటాయి. అలా వీళ్ళందరూ ఇష్టం. నందిని రెడ్డి గారు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టం, అవి ఇష్టపడతాను. ఓకే, సో ఇండస్ట్రీలో హూ ఈజ్ యువర్ బెస్ట్ కంపానియన్ అండి? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? చాలా మంది ఉన్నారండి నాకు. ఎవరిద్దరు ముగ్గురు పేర్లు? ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్, సునీల్ కమెడియన్, అండ్ మన త్రివిక్రమ్ గారు నాకంటే కొంచెం సీనియర్, బాగా సీనియర్ అయినా, బట్ ఆయన మా ఊరే కాబట్టి ఆయన ఒక మంచి స్నేహితుడు. తర్వాత సత్యం రాజేష్, అల్లరి నరేష్ గారు, పెద్ద నరేష్ గారు. ఓకే, ఫ్రెండ్స్ బేసిక్గా నాతో ఫ్రెండ్స్ చేస్తాడు, ఇంకా అలాగే ఉంటాడు. లైక్ ఎవరైనా సజెస్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే వీళ్ళలో ఇలా చెయ్యి, ఇది కరెక్ట్ అని ఎవరైనా గైడ్ చేసే? నిజంగా సజెషన్ అని అనుకోండి. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారు ఎప్పుడైనా ఏదన్నా ఉంటే, నువ్వు ఎందుకు అక్కడ ఎలా ఉన్నావు, లేకపోతే ఇది చూడు, కాస్ట్యూమ్స్ చూసుకో, మేకప్ అవి అని చెప్పేది కొంచెం తనే. తను కాకపోతే ఇంకెవరు చెప్తాడంటాను. మన ఫ్రెండే మనకు చెప్పాలి. మన తప్పులు మంచి మనం చూపిస్తున్నాడంటే మనం బాగుపడాలని వాడు కోరుకుంటున్నాడని, అంతే కదా. నేను దాచి సూపర్గా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు అంటే అవి కాదండి. అందులోంచి కూడా మనం పాజిటివ్గా చూడాలి. నాకు చెప్తాడు ఆర్పి, తనే తను అంత క్లోజ్గా ఉంటాడు ఆర్పి పట్నాయక్ గారు.